తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచ దేశాలు భయంకరమైన సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు ఇరాన్తో భీకర యుద్ధం, మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న చమురు సరఫరా అంతరాయం. సరిగ్గా ఇలాంటి ఉత్కంఠభరితమైన సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు డైరెక్ట్గా కాల్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా గంట పాటు ఈ ఇద్దరు దేశాధినేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. అసలు ట్రంప్ పుతిన్కు ఎందుకు కాల్ చేశారు? ఈ కాల్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఇరాన్ యుద్ధం ఆపమని పుతిన్ ఎందుకు కండిషన్ పెట్టారు? ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రిముఖ చర్చల వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఈ వీడియోలో డీటెయిల్గా విశ్లేషిద్దాం. అమెరికాకు ఇరాన్ బద్ధ శత్రువు కావచ్చు, కానీ రష్యాకు ఇరాన్ అత్యంత సన్నిహిత మిత్రదేశం. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్లో ఆయిల్ సప్లైకి భారీగా బ్రేకులు పడ్డాయి. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది ఏమాత్రం మంచిది కాదు. ఒక వ్యాపారవేత్తగా ట్రంప్కు ఈ విషయం బాగా తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో రష్యా ఒకటి. చమురు మార్కెట్ను కంట్రోల్ చేయాలన్నా, ఇరాన్ను శాంతింపచేయాలన్నా పుతిన్ సాయం ట్రంప్కు అత్యంత అవసరం. అందుకే ట్రంప్ తన ఇగోను పక్కన పెట్టి నేరుగా పుతిన్తో మంతనాలు జరిపారు. ఇరాన్పై పుతిన్కు ఉన్న ప్రభావాన్ని వాడుకొని యుద్ధ తీవ్రతను తగ్గించాలన్నదే ట్రంప్ అసలు సీక్రెట్ వ్యూహం. అయితే చెప్పగానే వెంటను తలూపే లీడర్ పుతిన్ కాదు. రష్యా ప్రయోజనాలు లేకుండా ఆయన ఏ పని చేయరు. ఈ గంట పాటు జరిగిన చర్చల్లో పుతిన్ ట్రంప్ ముందు ఒక పవర్ఫుల్ కండిషన్ ఉంచినట్లు సమాచారం. ముందు ఇరాన్తో యుద్ధాన్ని ముగించండి అని పుతిన్ నేరుగా స్పష్టం చేశారు. ఇక్కడే అసలైన పాలిటిక్స్ మొదలయ్యాయి. ఈ ఫోన్ కాల్తో కేవలం ఇరాన్ మాత్రమే కాదు, ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రిముఖ చర్చలు కూడా ప్రస్తావనకు వచ్చింది. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇరాన్ విషయంలో రష్యా సహకరిస్తే ఉక్రెయిన్ విషయంలో రష్యాకు అనుకూలంగా అమెరికా వ్యవహరిస్తుంది అనే ఒక భారీ డీల్ వీళ్ళిద్దరి మధ్య కుదిరినట్లు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క ఫోన్ కాల్ ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. ట్రంప్ వ్యూహం చాలా క్లియర్గా ఉంది. ఇరాన్తో డైరెక్ట్గా వార్లోకి దిగితే అమెరికాకు ఆర్థికంగా భారీ నష్టం. దాన్ని ఆపి అటు ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ఒక ఎండ్ కార్డ్ వేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద పీస్ మేకర్గా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు. అందుకే ఉక్రెయిన్కు సైనిక సాయం ఆపేస్తానని పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తూనే పుతిన్తో డైరెక్ట్ నెగోషియేషన్స్కు దిగారు. ఇరాన్, ఉక్రెయిన్ ఈ రెండు భీకర యుద్ధాలను ఒకే దెబ్బతో ముగించేలా అమెరికా, రష్యా కలిసి వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇది. ఏది ఏమైనా రెండు అగ్రరాజ్యాల అధినేతలు ఒకేసారి గంట పాటు మాట్లాడుకోవడం, అది కూడా రెండు కీలక యుద్ధాల సమయంలో జరగడం ఒక చారిత్రాత్మక పరిణామం. రాబోయే కొద్ది రోజుల్లో దీని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద పడబోతుంది. వీరి భేటీపై మీరేమనుకుంటున్నారు? అసలు ట్రంప్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పుతిన్ చెప్పినట్లు అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపుతుందా? వీరి భేటీపై మీరేమనుకుంటున్నారు? ట్రంప్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పుతిన్ చెప్పినట్లు అమెరికా ఇరాన్పై యుద్ధాన్ని ఆపుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.